హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి డిసెంబర్ నెలకు సంబంధించిన న్యూ మొబైల్స్ అండ్ అప్కమింగ్ మొబైల్స్ గురించి చెప్పుకుందాం. ఏ మొబైల్ లాంచ్ అవుతున్నాయి, ఎంత ప్రైసు, ప్రాసెసర్ ఏంటి, ర్యామ్ ఏంటి, డిస్ప్లే ఏంటి, వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను మీకు. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్. వీడియో క్వాలిటీ లేకుండా ఉండొచ్చు, ఆడియో అనేది కొంచెం బాగా లేకుండా ఉండొచ్చు. ఆ కంటెంట్ మాత్రం ప్రతి వీడియోలో 100% ఎఫెక్ట్ పెట్టి చేస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ GT7 Pro. ఇక ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ G8 ప్రాసెసర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ అవుడు OLED డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 6500 బ్రైట్నెస్, 120 రిఫ్రెష్ రేట్, HDR10+ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ అండ్ 16GB ర్యామ్ LPDDR4X మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 120 అండ్ 258GB UFS 4.2 మనకు సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ వచ్చేసి 6500 బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో IMX 906 మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది IMX 882 మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అల్ట్రావైడ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ వచ్చేసి Android 15 మీద రన్ అవుతుంది. IP68 వాటర్ రెసిస్టెన్సీ అండ్ డాల్బీ విజన్ వీటికి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి కెమెరా పరంగా బాగుంది, బ్యాటరీ పరంగా బాగుంది, గేమింగ్కి బాగుంది. కానీ బడ్జెట్ ఇంకొంచెం తగ్గించుంటే బాగుండు నాకు అనిపించింది పర్సనల్గా. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి iQOO13 మొబైల్. ఈ మొబైల్ వచ్చేసి ఈరోజు లాంచ్ అవ్వబోతుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి గేమింగ్కి బెస్ట్ అనుకోవచ్చు. ఇక డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా 2K రిజల్యూషన్ అండ్ వచ్చేసి 144 రిఫ్రెష్ రేట్, HDR10+, 6500 బ్రైట్నెస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ర్యామ్ వచ్చేసి LPDDR5X మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్టోరేజ్ విషయానికి వెళితే 256GB స్టోరేజ్ UFS 4.0 మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, అది కూడా సోనీ IMX 921 మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్, అది కూడా సోనీ IMX 826 మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అల్ట్రావైడ్ కెమెరా కూడా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మూడు బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నారు. 50 వాట్స్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ మనకి సపోర్ట్ చేస్తుంది. సూపర్ లాంగ్ బ్యాటరీ, సూపర్ ఛార్జింగ్. 100,000 లేజర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ దీంట్లో ప్రొవైడ్ చేశారు. గేమింగ్కి అయితే చాలా బాగుంటుంది. ఇక ఈ మొబైల్ వచ్చేసి కాస్ట్ అయితే ప్రాపర్గా తెలియదు, కానీ 55 or 60 బిలో మాత్రం పెట్టొచ్చని నేను అనుకుంటున్నాను. కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, గేమింగ్ బాగుంటుంది, బ్యాటరీ గుడ్. ఆల్సో 50-55 మధ్యలో వస్తే ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Vivo X200 అండ్ Vivo X200 Pro. ఈ రెండు గురించి చెప్తాను. Vivo X200 ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 9400 మనకి ఈ ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 1.5 రిజల్యూషన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది ఈ మొబైల్. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5800 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటాయి. ఫస్ట్ 50 మెగాపిక్సెల్ వచ్చేసి IMX 921 మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ 50 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ వచ్చేసి
LYT 300 మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చేసి IP68 అండ్ 69 వాటర్ రెసిస్టెన్స్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లోనే ప్రో వర్షన్ చెప్పుకుందాం. వివో X200 ప్రో గురించి చెప్పుకుందాం. ఇక ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిస్ప్లే వచ్చేసి 6.78 డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 120Hz రీఫ్రెష్ రేట్, 1.5K రెజల్యూషన్, OLED డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మెయిన్ కెమెరా వచ్చేసి 200 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్తో ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 200 మెగాపిక్సెల్ వచ్చేసి పెరిపిక్స్ లెన్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సినిమాటెక్ లెవెల్లో మనం వీడియో తీసుకోవచ్చు దీంట్లో. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 వాట్స్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక వివో X200 ప్రో వచ్చేసి దీని బడ్జెట్ వచ్చేసి 70 నుంచి 75 మిలియన్లో పెట్టే అవకాశం ఉంది. ఇక వివో X200 ప్రోకి డిఫరెన్స్ ఏంటంటే మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కెమెరా లెన్స్ డిపార్ట్మెంట్లో చేంజ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే పరంగా చేంజ్ ఉన్నాయి. ఈ రెండు మినహాయించి రెండు ప్రాసెసర్ కానీ కొరవన్నీ వచ్చేసి సేమ్ టు సేమ్ ఉంటాయి. నాకు తెలిసి ప్రో వర్షన్ కన్నా వివో X200 తీసుకోవడం నా సజెషన్. మీ డిమాండ్ బట్టి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 14 ఆర్ నోట్ 4 సిరీస్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 6.7 3D కర్వ్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా అమూల్య డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 120 రీఫ్రెష్ రేట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ర్యామ్ వచ్చేసి 8, 12, 16 LPDDR4X మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక స్టోరేజ్ వచ్చేసి 123, 256, 512 UFS 4.0తో మనకి రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా OIS మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 2MP వచ్చేసి మ్యాక్రో డెప్త్ వాటికి మాత్రమే యూజ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ వచ్చేసి Android 14 మీద రన్ అవుతుంది. HyperOS అండ్ IP68 వాటర్ రెసిస్టెన్సీ అండ్ డ్యూయల్ స్పీకర్ అండ్ ఐఆర్ బ్లాస్టింగ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రో వర్షన్ వచ్చేసి రెడ్మీ 14 ప్రో మనం దీని గురించి చెప్పుకున్నాం స్పెసిఫికేషన్స్. ఇక ఈ ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3తో లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రాసెసర్ ఉండవచ్చు. ఇక డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 3D కర్వ్డ్ OLED డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 3000 బ్రైట్నెస్, 128 రీఫ్రెష్ రేటు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్, 15 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా AI సపోర్ట్ చేస్తుంది. ఇక ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6200 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక Android 14 మీద రన్ అవుతుంది. HyperOS, IP69 వాటర్ రెసిస్టెన్సీ, IR బ్లాస్టర్, డ్యూయల్ స్పీకర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లోనే రెడ్మీ 14 ప్రో ప్లస్ కూడా ఉంది. కాకపోతే నాకు తెలిసి రెడ్మీ 14 కన్నా రెడ్మీ 14 ప్రో ప్లస్ కన్నా రెడ్మీ ప్రో మేలని నా సజెషన్. ఇక ఈ మొబైల్ చూసుకుంటే మిక్స్డ్ మొబైల్ లాగా నాకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి HDM ఫ్యూషన్ ఇన్ మొబైల్. పెద్దగా ఈ మొబైల్ గురించి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఇది కూడా ఈ నెలలో లాంచ్ అవుతుంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిస్ప్లే వచ్చేసి 6.56 ఇంచెస్ HD+ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 90Hz రీఫ్రెష్ రేట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ LCD డిస్ప్లే మనకి ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా వచ్చేసి 108 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ 2 మెగాపిక్సెల్. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే
50 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ర్యామ్ వచ్చేసి 6 GB ఆర్ 8 GB LPDDR4X అండ్ వచ్చేసి స్టోరేజ్ వచ్చేసి 128 అండ్ 256 GB వచ్చేసి UFS 4.0తో మనకి రన్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ వచ్చేసి Android 14 మీద రన్ అవుతుంది. ఇక 2 years వచ్చేసి అప్డేట్స్, 3 years వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 70 కౌల్ అనే ఫోను అనే పేరుతో ఒక మొబైల్ రావచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 120 రిఫ్రెష్ రేట్ మొబైల్ కలిగి ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 2 మెగాపిక్సెల్ మైక్రో అండ్ డెప్త్ సెన్సార్కి యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ 45 watts మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ వచ్చేసి Android 14 మీద రన్ అవుతుంది. ఇక రియల్మీ UI 4.0తో రన్ అవుతుంది. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ వచ్చేసి రియల్మీ 13 Proలో ఉంది. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A56. ఇక ప్రాసెసర్ వచ్చేసి Exynos 1280 ప్రాసెసర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిస్ప్లే వచ్చేసి 6.4 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 120 రిఫ్రెష్ రేట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్ మొబైల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఓల్డ్ వర్షన్ మొబైల్ లాగా అనమాట. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ బాక్స్లో ఛార్జింగ్ అడాప్టర్ ఇవ్వడం లేదు, ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ A4 సిరీస్. ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4S Gen 2 మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ర్యామ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ 6GB ర్యామ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ వచ్చేసి 64GB 128 స్టోరేజ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 15 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అండ్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి Android 14 అండ్ HyperOS మీద రన్ అవుతుంది. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి IQ Neo 10. ఈ ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ రావచ్చు. ఈ మొబైల్లో వచ్చేసి సూపర్ కంప్యూటర్ చిప్ సెట్ ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే 1.5 రెజల్యూషన్ డిస్ప్లే ప్రొవైడ్ చేయొచ్చు. కెమెరా విషయానికి వస్తే సోనీ IMX921 సెన్సార్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ అండ్ 128 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. మేబీ నాకు తెలిసి జనవరి ఫిబ్రవరిలో ఈ మొబైల్ లాంచ్ అవ్వచ్చు. ఇక ఇంకొక మొబైల్ వచ్చేసి మోటోలా G35 మొబైల్ కూడా రావచ్చు. ఈ మొబైల్ కూడా ఫుల్ HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేయవచ్చు. ఇక OnePlus 13 సిరీస్ కూడా క్వాల్కామ్ ఆర్ మీడియాటెక్ ప్రాసెసర్తో రావచ్చు. Xiaomi 15 సిరీస్ కూడా లాంచ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఏ మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒక చిన్న నోట్ ఫ్రెండ్స్, ఏ మొబైల్ అయినా మీరు తొందరపెట్టి తీసుకోకండి. 15 or 20 days ఆగి సెర్చ్ చేసి రివ్యూస్ చూసి ఆ తర్వాత మీరు మొబైల్ ఫెచ్ చేయండి. ఎందుకంటే మొబైల్స్లో ఏమైనా బగ్స్ ఇలాంటివి ఉంటే ఈ 15 daysలో జెన్యూన్ రివ్యూస్ ఇస్తారు. కాబట్టి ఇవి చూసి మాత్రమే మీరు మొబైల్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, నా వీడియో జెన్యూన్ కంటెంట్ అనిపిస్తే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టెక్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.